వెల్కమ్ మేడం, వెల్కమ్. టుడే సెషన్ ఈస్ హ్యూమన్ రిలేషన్స్ కదండి. అసలు మీ ఎస్ ఒపీనియన్ లో మేడం. హ్యూమన్ రిలేషన్స్ అనేవి ఏంటి, ఏమనుకుంటున్నారు? వారితో, పొరుగు వారితో, మన ఇంట్లో వారితో కానీ ఎవరితోన్నా ఒక రిలేషన్షిప్స్ అనేది ఒక భావన. మీరు చెప్పేది ఇప్పటి వరకు నాకు ఒక అభిప్రాయం అది. ఓకే సార్. జనరల్ గా లైఫ్ లో మనం ఒక స్టేజ్ కి చేరుకున్నాక మనకి రిలేషన్స్ అవసరం అంటారా, లేకపోతే ముందు నుంచి అవసరం అంటారా? మొదటి నుండి ఉండాలి మేడం రిలేషన్స్. మనం ఎక్కడ వర్క్ చేస్తున్నామో వర్క్ ప్లేస్ లో వాళ్ళతో, ఫ్యామిలీతో, అంత మందితో కూడాను మనకి రిలేషన్స్ అనేవి చాలా అవసరం. వితౌట్ రిలేషన్స్ మన లైఫ్ లో మనం దేన్నైనా లీడ్ చేయగలుగుతామా? No. సింగిల్ గా మనకు మనమే ఉంటూ ఏదైనా లీడ్ చేయగలుగుతామా అండి? చేయలేమండి, కష్టమవుతుంది, చేయలేము. ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, వాటికి సొల్యూషన్ దొరకదు, రకరకాల ఇబ్బందులకు గురి కావాల్సి వస్తూ ఉంటుంది. అదే రిలేషన్స్ ఉండడం వల్ల మనకి సపోర్ట్ దొరుకుతుంది, స్ట్రెంగ్త్ దొరుకుతుంది, న్యాయం కూడా దొరుకుతుంది. వీళ్ళు చేసేది కరెక్ట్, సపోర్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు మన లైఫ్ లో మనకి రిలేషన్స్ ఇంపార్టెంటా, లేకపోతే మన అచీవ్మెంట్స్ అనేది ఇంపార్టెంటా? రిలేషన్స్ ఉంటే ఆటోమేటిక్ అచీవ్మెంట్ వస్తాయి మేడం. రెండు ఉండాలంటారా సార్? రెండు ఉండాలి. అంటే నేను ఒక స్టోరీ షేర్ చేస్తాను. ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఒకసారి ఒక సెమినార్కి, ఇప్పుడు మనం ఎలా అయితే ట్రైనీస్గా కంప్లీట్ చేసుకొని ట్రైనర్స్గా మనం కొన్ని సెమినార్స్ కండక్ట్ చేస్తాం కదా, పిల్లలకి కానీ కార్పొరేట్ ఎంప్లాయీస్ కానీ, అలాంటి దానికి ఒక ఫేమస్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అనమాట ఆయన అటెండ్ అయ్యారు. అందులో అక్కడ స్పీకరు ఏం చెప్పారు అంటే, మీకు కూడా నేను అదే క్వశ్చన్ వేస్తున్నాను ఇప్పుడు. మీ ఫోన్ తీసుకొని మీ లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరున్నారో వాళ్ళకి ఒక మెసేజ్ చెయ్యండి అని నేను అడిగాను అనుకోండి. ఫస్ట్ మీకు గుర్తొచ్చే వాళ్ళు ఎవరు, ఫస్ట్ మీరు ఎవరికి చేస్తారు అనేది ఆలోచించండి, లేదంటే చాట్ బాక్స్ యూజ్ చేయండి. ఇక్కడ ఆ స్పీకర్ కూడా అలాగే అక్కడ ఉన్న సెమినార్లో ఉన్న వాళ్ళందరినీ ఏమడిగారంటే, ప్రతి ఒక్కరు కూడా మీ ఫోన్ ఓపెన్ చేయండి, మీ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్కి, మీ లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్కి కాల్ చేయండి అని చెప్పారు. ఇంకా పీపుల్ టకటకటక ఒక్కొక్కరు వాళ్ళ స్పౌస్కి, పేరెంట్స్కి, లేకపోతే చిల్డ్రన్స్కి ఎవరెవరు ఉన్నారో అందరికీ చేస్తున్నారు. బట్ ఒక్క పర్సన్ సైలెంట్గా ఒక కార్నర్లో కూర్చుని ఉన్నారు. ట్రైనరు అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా, మీరు ఆఫ్లైన్లోకి వెళ్ళాక అవన్నీ మీకు బాగా అర్థమవుతాయి. అందరినీ అబ్జర్వ్ చేస్తున్నారు. అలా వెళ్తూ కార్నర్లో ఆయన కామ్గా ఉన్న ఆయన చూసి, వై ఆర్ యూ నాట్ కాలింగ్ ఎనీవన్ అని అడిగారు. ఎందుకు మీరు ఎవరికి కాల్ చేయట్లేదు? ఆయన ఏం చెప్పుంటారు చెప్పగలరండి? ఎవరైతే సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్ అన్నానో అతను ఎవరికి కాల్ చేయట్లేదు. అప్పుడు ట్రైనర్ ఆయనకి అడిగారనమాట, ఆయన ఏం చెప్పు ఉంటారు ఆన్సర్, ఎవరైనా గెస్ చేయగలరా? మేడం చెప్పండి సార్. అంటే రీజన్ ఏంటో చెప్పలేదు కాబట్టి పర్సన్ ని కూడా సెలెక్ట్ చేసుకోలేదేమో బహుశా. ఓకే, ఇంపార్టెంట్ అంటే ఏ యాక్సెప్ట్ లో మనకి ఇంపార్టెంట్ అంటే మనకి ఫ్యామిలీ పరంగా ఇంపార్టెంటా లేకపోతే బిజినెస్ పరంగా ఇంపార్టెంటా అనేది క్లారిటీ ఇవ్వలేదు కదా క్వశ్చన్ లో. మేబీ అందుకోసం ఎవరికి చేయాలో తెలియక చేయకుండా ఆగిపోయారంట. ఉన్నారేమో అనుకుంటున్నాను మేడం. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. అదర్ ఎనీవన్? ఎస్ మేడం, యాక్చువల్ గా ఈజ్ వెయిటింగ్ ఫర్ ద పర్సన్ హూ ఈజ్ గివింగ్ మెసేజ్ టు హిమ్. అతనికి ఎవరు మెసేజ్ చేస్తారని చూస్తున్నాం మేడం. ఒకవేళ నేను ఎంత ఇంపార్టెన్స్ ఇతరులకు అనుకుని వెయిట్ చేస్తాను అనుకుంటారా, నేను నాకు ఎవరైనా మెసేజ్ చేస్తారేమని. వాళ్ళు లేరు కదండి, వాళ్ళు మీటింగ్ లో లేరు. మేడం ఏమంటున్నారంటే, మీకు ఇష్టమైన వాళ్ళకి మెసేజ్ చేస్తే ఎవరికి చేస్తారని అడిగారు. ఒక ఆయన చేయకుండా కూర్చున్నాడు మూలన, మీరు ఎందుకు చేయలేదని నా పెద్ద ఆయన అడిగారు, హోస్ట్. అదే కదా సార్ మేడం మీరు చెప్పేది? ఎస్ సార్, ఎస్ సార్. ఎవరైనా చెప్తారా, లేదంటే నేనే? బహుశా అంటే ఏం లేదు మేడం, చెప్పండి. ఆల్రెడీ మీటింగ్లకి వెళ్ళినప్పుడు చెప్పే వస్తాను మేడం. ఎస్ సార్, ఎస్ సార్, చెప్పే వస్తాము. ఓకే మేడం, చెప్పండి. ఇంపార్టెంట్ కాబట్టి మేడం మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అనుకుంటా మేడం. తన లైఫ్ లో తనే మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అనుకొని ఆ థాట్ తో ఎవరికి కాల్ చేయట్లేదేమో. అలా ఆగిపోయారంటారు మీరు. ఓకే మ్యామ్, యువర్ పర్సెప్షన్ ఈజ్ ఆల్సో గుడ్. అండ్ సార్ నాగరాజ్ సార్, మీరు చెప్పాలనుకుని చెప్పండి. ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసి వచ్చి ఉంటారు, నెక్స్ట్ ఏంటి, ఏమనుకుంటున్నారు? ఇప్పుడు వచ్చింది మీటింగ్ పర్పస్ లో కదా, ఇంత అవసరం ఉంది ఎవరికైనా చేయడం అనేది నా ఉద్దేశం మేడం.
ఆగిపోయి ఉండొచ్చు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. మేబీ సక్సెస్ వచ్చిన తర్వాత అందరిని వదిలేసి ఉండొచ్చు కదా మేడం. ఎస్ సార్. సేమ్ ఇప్పుడు మ్యామ్ ఇంతకుముందు చెప్పారు, సార్ ఇప్పుడు చెప్పారు. వాళ్ళ ఆన్సర్‌కి కన్సిడర్ అవుతూ నేను చెప్తున్నాను. ఆయన ఏం చెప్పారంటే, నేను సక్సెస్‌ఫుల్ బిజినెస్ అయితే బిల్డప్ చేసుకున్నాను. బట్ ఐ ఫర్గాట్ టు బిల్డ్ రిలేషన్‌షిప్స్ అన్నారు ఆయన. Great. అర్థమైందా అండి? సక్సెస్‌ఫుల్ బిజినెస్ అయితే నేను బిల్డ్ చేసుకున్నాను. బట్ ఐ ఫర్గాట్ టు బిల్డ్ రిలేషన్‌షిప్స్. అంటే తను ఒక్కొక్క స్టెప్ పైకి వెళ్తున్న కొలది కిందనున్న వాళ్ళని కిందనే ఆయన విడిచిపెట్టుకుంటూ పైకి వెళ్ళిపోయారు. ఆయన బిజినెస్ అయితే ఇలా డెవలప్ అయింది. బట్ ఆయన రిలేషన్‌షిప్స్ అనేవి కిందనే ఉండిపోయాయి. ఇదే ఇంపాక్ట్‌లో నేను 52 బ్యాచ్ ట్రైనర్‌గా నేను ట్రైనీ అయ్యేటప్పుడు, మాకు ఈ టాపిక్ చెప్పేటప్పుడు నండూరి సుబ్బారావు సార్ ఒక స్టోరీ చెప్పారు. అది నాకిప్పుడు జస్ట్ సింపుల్‌గా ఇది మీరు ఆల్రెడీ వాట్సాప్‌లో దీంట్లో కూడా చదివి ఉంటారు. బాగా సంపాదించిన వ్యక్తి డబ్బులుంటే రిలేషన్స్ ఎలాగైనా మెయింటైన్ చేయొచ్చు. రి అప్పట్లో చూసుకుందాం. ఫస్ట్ నా ఫోకస్ అంతా ఓన్లీ నా మనీ పైన, నా బిజినెస్ డెవలప్‌మెంట్ పైన అని చెప్పేసి ఆయన ఫోకస్ చేశాడు. ఈలోపు ఏం చేశాడంటే తన గ్రూమింగ్ గాని, తను ఎలా ఉండాలి ఇలాంటివన్నీ ఆయన మర్చిపోయాడనమాట. బట్ అతని పర్సెప్షన్ రాంగ్ అని నేను అనట్లేదు. అలా డెవలప్ అవుతే ఏం చేశాడంటే, తల ఎప్పుడు కూడాను నీట్‌గా దూకునేవాడు లేడు. ఎప్పుడు తనకి టైం ఇచ్చుకునేవాడు కాదు. బాగా సంపాదించాక మంచిగా బంగారపు దువ్వెన రెడీ చేసుకున్నాడు. చక్కగా దూకుంటూ హ్యాపీగా కాలు మీద కాలేసుకొని కూర్చొని రెడీగా ఉండొచ్చని. తను సక్సెస్ అయ్యే టైంకి తలపైన మొత్తం ఖాళీ అయిపోయింది. బంగారు దువ్వెనే మిగిలింది. సేమ్ ఇక్కడ ఈ బిజినెస్ పర్సన్ కూడాను తను సక్సెస్ అయ్యాక రిలేషన్‌షిప్ బిల్డప్ చేసుకోవచ్చు అనుకున్నాడు. బట్ సక్సెస్‌ఫుల్ బిజినెస్ మ్యాన్‌గా మారిన రిలేషన్‌షిప్స్ అన్నీ కూడాను అతనికి దూరం అయిపోయాయి. సో ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నదేంటంటే, చాలా మంది పీపుల్ లైఫ్‌లో సక్సెస్ అవుతూ ఉంటారు. బట్ ఫ్యూ పర్సన్స్ ఓన్లీ హ్యూమన్ రిలేషన్స్ కూడా తనతో పాటుగా సక్సీడ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మనం టీచర్స్ అయినా, ట్రైనర్స్ అయినా, ప్రొఫెషనల్స్ అయినా, లేదా రిటైర్డ్ పర్సన్స్ అయినా, పేరెంట్స్ అయినా, ఎవ్వరైనా సరే వుమెన్ అయినా, మన రిలేషన్‌షిప్స్ అనేవి మన తాలూకా ఇన్‌ఫ్లూయెన్స్‌ని చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి. మన రిలేషన్‌షిప్స్ మీద మన ఇన్‌ఫ్లూయెన్స్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? ఆర్ యూ అగ్రీ విత్ మీ? ఎస్ మేడం 100%. కరెక్టే మేడం. ఉంటాయి. హ్యూమన్ తాలూకు కనెక్షన్ అనేది రిలేషన్‌షిప్స్‌తో మాత్రమే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనం మానవులం, సంఘజీవులం అంటాం కదా! హ్యూమన్స్ ఆర్ సోషల్ యానిమల్స్. ఎవ్వరు లేకుండా మనం ఒక్కరం బ్రతకగలమా? ఒక ఐలాండ్‌లో బతకొచ్చేమో. ఎన్ని రోజులు బ్రతకగలం? అది అన్ని రోజులు. అది ఇప్పుడు ఈ ఇంటర్నెట్, చాట్ జీపీటీలు ఇలాంటివన్నీ వచ్చాయి కాబట్టి, మహా అయితే ఒక నెల రోజుల వరకు ఒక్కరం సింగిల్‌గా రీల్స్ స్క్రోల్ చేస్తూనో, సోషల్ మీడియా చూస్తూనో, ఇంకేం చూస్తూనో గడపొచ్చు. బట్ అవేమీ లేకుండా, అవున్నా సరే ఎన్ని రోజులు చూడగలం? ఎప్పటికైనా బోర్ కొడుతుంది కదా! తోడంటూ లేకపోతే. సో, మీ అందరి ఒపీనియన్‌లో అసలు రిలేషన్‌షిప్స్ స్ట్రాంగ్‌గా ఉండాలి అంటే ఏంటవసరం? చెప్పగలరా? 1 వర్డ్‌లో చెప్పగలగాలి. జస్ట్ థింక్ చేయండి సార్. వాట్ మేక్స్ మేడం ఎంపతి స్ట్రాంగ్? ట్రస్ట్ మేడం. హ్యాపీ, ట్రస్ట్, సామాజిక స్పందన. సామాజిక స్పందన. అంటే రెస్పాండింగ్ అంటారు కదా సార్ మీరు? హ్మ్. ఓకే. రెస్పెక్ట్ మేడం, రెస్పెక్ట్. రెస్పెక్ట్. అంతేనా? ఇంకెవరైనా చెప్తున్నారా? ఇక్కడ ఎవరెవరైతే ఆల్రెడీ రెస్పెక్ట్, ట్రస్ట్ ఇలా చెప్పారు కదా సార్! వాటితో పాటుగా అండర్‌స్టాండింగ్. మనం ఎవరినైనా అర్థం చేసుకోకపోతే మన రిలేషన్‌షిప్ నిలుస్తుందా? మన పిల్లలు కావచ్చు, స్పౌస్ కావచ్చు, అందరితో కూడాను. లేదా మనం వర్క్ చేసే ప్లేస్‌లో అవ్వచ్చు. మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ లేకపోతే మన రిలేషన్‌షిప్ నిలుస్తుందా? ట్రస్ట్ లేకపోతే నిలుస్తుందా? కరెక్ట్ కమ్యూనికేషన్ అనేది మనకి, వాళ్ళకి లేకపోతే మన రిలేషన్‌షిప్ నిలుస్తుందా?
సో కరెక్ట్ హ్యూమన్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి అంటే మనందరికీ ఏం కావాలి అంటే ట్రస్ట్. మన రిలేషన్స్లో ట్రస్ట్ ఇంపార్టెంట్. భరోసా ఉండాలి, రెస్పెక్ట్ ఉండాలి. మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది చాలా అవసరం. అండ్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఏ విషయమైనా సరే మనం ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే గుణం అనేది మనలో ఉండాలి. అండ్ కమ్యూనికేషన్ అనేది ఉండాలి. కమ్యూనికేషన్ అంటే ఏంటి? దాన్ని మీరు ఆల్రెడీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనే టాపిక్ విని ఉంటే ఇంకా క్లియర్గా మీకు అర్థం అవుతుంది. కమ్యూనికేషన్ అంటే ఎదుటి వాళ్ళు మాట్లాడుతుంది మనం విని యాక్టివ్ లిజనింగ్ చేసి దాన్ని అర్థం చేసుకొని దాని తర్వాత మనం తిరిగి రిప్లై ఇవ్వాలి. బట్ అలా కాకుండా మనకు నచ్చిందే మాట్లాడేసి ఎదుటి వాళ్ళని వాళ్ళ ఒపీనియన్ని మనం అర్థం చేసుకోకుండా మన వాదనే కరెక్ట్ అని మాట్లాడేమనుకోండి, ఆ రిలేషన్స్ స్ట్రాంగ్గా ఉండగలుగుతాయా? ఉంటాయా అండి? ఉండవు కదా సార్. ట్రస్ట్ కానీ, కమ్యూనికేషన్ కానీ, అండర్స్టాండింగ్ కానీ ఇవేమీ లేకపోతే రిలేషన్షిప్ అనేది మనకి ఉండదు. ఇవి లేకుండా రిలేషన్స్ని మనం మెయింటైన్ చేయలేం. ఇవి చెప్పడానికి ఈ వర్డ్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి. ట్రస్ట్, అండర్స్టాండింగ్, రెస్పాండింగ్, రెస్పెక్ట్, కమ్యూనికేషన్ చెప్పడానికి వర్డ్సే, జస్ట్ ఐడియాస్ అనుకోవచ్చు. బట్ ఇవి చాలా ప్రాక్టీస్ చేయవలసిన స్కిల్స్. మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది ఎలా ఇవ్వాలి, కమ్యూనికేషన్ అనేది ఎలా డెవలప్ చేసుకోవాలి, అండర్స్టాండింగ్ అనేది ఎలా డెవలప్ చేసుకోవాలి, అలాగే ట్రస్ట్ అనేది ఎలా బిల్డప్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ప్రాక్టీస్ మీదుగా ఆ స్కిల్స్ అనేవి మనకు డెవలప్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనందరికీ బ్యాంబూ ట్రీ తెలుసు కదా సార్. బ్యాంబూ ట్రీ అందరం చూసే ఉంటాం కదా. సరే, ఇప్పుడు చైనీస్ బ్యాంబూ ట్రీ వస్తున్నాయి కదా. బ్యాంబూ ట్రీ అనేది ఒక మొక్కగా ఎదగాలి అంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది? హ్యావ్ యూ ఎనీ ఐడియా? 5 సంవత్సరాలు పడుతుంది మేడం. 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలలో అది కామ్గా ఉంటుందా, లేకపోతే తనకు తానుగా ఏమైనా ఇంటర్నల్ గా ఏదైనా జరుగుతుందా అక్కడ? దాన్ని రూట్ ని లోపల గ్రోత్ చేసుకుంటుంది, స్టెబిలిటీ పెంచుకుంటుంది మేడం. ట్రీస్ తర్వాత లోపల రూట్స్ ని అలా డెవలప్ చేసుకుంటూ పైకి మాత్రం మొక్క ఏమీ కనిపించదు. నాటిన తర్వాత రోజు మనం అబ్జర్వ్ చేస్తే మొక్క ఏమీ మనకు కనిపించదు. బట్ ఎట్లా 5 years అయ్యేటప్పటికి ఒక్కసారిగా చాలా పొడుగ్గా పెరిగిపోతుంది మొక్క. ఎంత గాలి వర్షం వచ్చినా సరే పడిపోకుండా స్టెబిలిటీగా ఉండగలుగుతుంది. అంత లెవెల్కి స్టార్ట్ అయిందంటే దాని రూట్స్ అనేవి ఎంత స్ట్రాంగ్గా బిల్డప్ చేసుకుంది. ఆ రూట్సే ఇక్కడ మనం చెప్పుకున్న ట్రస్ట్, కమ్యూనికేషను, అండర్స్టాండింగ్, రెస్పెక్ట్ ఇవన్నీ అవుతాయి. మన హ్యూమన్ రిలేషన్స్ అనే మొక్కని మనం ఒక బ్యాంబూ ట్రీని డెవలప్ చేయాలి మన లైఫ్లో అంటే ఆ రూట్స్ని మనం బలంగా, స్ట్రాంగ్గా మొదటి నుంచి మనం పట్టుకుని దాన్ని ఆ విధంగా బిల్డప్ చేస్తేనే ఎన్ని సంవత్సరాలైనా మన మధ్య ఉన్న రిలేషన్స్ అనేవి ఫ్యామిలీ పరంగా కావచ్చు, లేదా వర్క్ రిలేటెడ్ కావచ్చు, పేరెంట్స్కి కిడ్స్ కావచ్చు, స్పౌస్కి వైఫ్ కావచ్చు, ఎవరికైనా సరే మెయిన్ ఆ రూట్స్ అనేవి కరెక్ట్గా ఉండాలి. దిస్ ఈజ్ ఫైన్. బట్ ఎందుకు ఈ TTWS లో ఈ టాపిక్ పెట్టారు? ఈ టాపిక్ అసలు ఎందుకు ఇక్కడ డిస్కస్ చేయాలి? మీరేమనుకుంటున్నారు? ఎన్ని నేర్చుకున్నా మినిమం హ్యూమన్ రిలేషన్షిప్ లేకపోతే దీనికి ఒక ఇది లేదు మేడం ఈ జీవితానికి. అంటే ఎలాంటి హ్యూమన్ రిలేషన్స్ అనుకుంటున్నారు సార్? ఒక మంచి హ్యూమన్ రిలేషన్ అంటే ఒక వ్యక్తి మీద ఒక జాలి, దయా గుణం అలా ఉండి ముందుకు వెళ్తుండాలి. మనమే నాకే అనకుండా మనము మనతో మనందరం అలా ఉంటే బాగుంటది అనేది నా ఉద్దేశం. ఒక వ్యక్తిగా కాదు, ఒక వ్యవస్థగా మనం అందరం ఎదగాలి అని గంపా నాగేశ్వరరావు గారు ఆయన తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన ఒక్కరే కాదు, సమాజంలో ఉన్న మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని డెవలప్ చేయాలి. ఇంటికి ఒక స్పీకర్, ఊరికి ఒక ట్రైనర్ అనే నినాదంతో ఈ TTWS ఇంపాక్ట్లో TTWS అనేది స్టార్ట్ అయ్యి ఈ రోజు ఇంటర్నేషనల్ లెవెల్ వరకు వెళ్ళగలిగింది అంటే ఆ హ్యూమన్ రిలేషన్స్ని ఆయన అంత స్ట్రాంగ్గా ఆ రూట్స్ అనేవి బలంగా నాటుకునేలా డెవలప్ చేశారు కాబట్టి ఈరోజు ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని కరోనాలు వచ్చినా, ఏం వచ్చినా సరే ఎక్కడికి చెదిరిపోకుండా
బలంగా ఏ రీజియన్లో అయినా సరే, రీజనల్ వైజ్, నెక్స్ట్ స్టేట్స్ వైజ్, అలాగే ఇంటర్నేషనల్ వైజ్ కూడా బాగా డెవలప్ అవడం జరిగింది. మనం ఎక్కడున్నా ఒక వ్యక్తిగా ఆలోచించకూడదు. ఫ్యామిలీ పరంగా అయినా సరే, వృత్తిపరంగా అయినా సరే, మనతో పాటు ఇంకో నలుగురు ఉండాలి అనే విధంగా మనం ఆలోచిస్తూ ఆ రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తూ ఉండాలి. మనకు ఆ నలుగురు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు, ఆ నలుగురు అనేది జీవితంలో లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళినా సరే జీవితం వ్యర్థం అని. మనం చచ్చాకైనా ఉన్నప్పుడైనా సరే మనతో పాటు ఆ నలుగురు ఉంటేనే జీవితానికి ఒక పరమార్థం అని. మనం తిన్నా తినకపోయినా మన చుట్టూ ఉన్న వాళ్ళతో మనం ఎలా మెలుగుతున్నాం అనేది మనకు చాలా ముఖ్యమని ఆయన సినిమా త్రూ మనందరికి ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే మనకి ప్రత్యక్ష సాక్ష్యంగా గంపా సార్ లైఫ్లో మనందరం చూస్తున్నాం. ఎంతో మంది ట్రైనర్స్ని, ఎంతో మందికి లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ని కలిగించారు ఆయన. ఒక ట్రైనర్గా మన లైఫ్లో ఇది ఎందుకు ఈ టాపిక్ అవసరం అంటే, ఈ టీటీడబ్ల్యూఎస్ ఆఫ్లైన్ అయిన తర్వాత మీ అందరికీ కొన్ని అసైన్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్లీస్ట్ మినిమం 6 స్కూల్స్ అయినా విజిట్ చేయాలి, స్కూల్స్కి వెళ్ళి మీరు మంచి వాల్యూస్ని పిల్లలకి నేర్పించాలి అని చెప్తారు. అక్కడికి వెళ్ళేటప్పుడు ఏ సంస్థకైతే మనం వెళ్తున్నామో ఆ సంస్థలో ఉన్న వాళ్ళతో మన రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేయాలి, అలాగే ఈ సంస్థలో నేర్చుకున్నందుకు ఇక్కడ ఉన్న వాళ్ళతో మన రిలేషన్ కంటిన్యూగా ఎలా ట్రావెల్ చేసుకోవాలి, ఇవన్నీ ఎక్కడొస్తాయంటే ఈ హ్యూమన్ రిలేషన్స్ని బేస్ చేసుకొని మనం నేర్చుకున్న ఇక్కడ టాపిక్స్ని బేస్ చేసుకొని మన మధ్య ఆ ట్రస్ట్, ఆ రెస్పెక్ట్, అండర్స్టాండింగ్, ఆ కమ్యూనికేషన్ అనేది కరెక్ట్గా ఉన్నట్లయితే రిలేషన్స్ అనేది ఖచ్చితంగా కొనసాగుతూ ఉంటుంది. సో బ్యాంబూ ట్రీ ఎగ్జాంపుల్గా తీసుకుంటే దానికి ఎలా అయితే రూట్స్ డెవలప్ చేసుకున్నామో మన లైఫ్లో కూడా అలాంటి రూట్స్ని ఖచ్చితంగా పేషెన్స్ అండ్ కన్సిస్టెన్సీ బేస్ చేసుకొని ఇంతకుముందు చెప్పుకున్న కమ్యూనికేషను, అండర్స్టాండింగ్, రెస్పెక్ట్ అండ్ ట్రస్ట్ మనం ఖచ్చితంగా పేషెన్స్తో, కన్సిస్టెన్సీతో డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. ట్రస్ట్ బిల్డప్ అవడానికి చాలా టైం పడుతుంది, బట్ అది తెగిపోవాలంటే, అది బ్రేక్ అయిపోవడానికి 2 సెకండ్ చాలు. కరెక్టే కదండి? ట్రస్ట్ బిల్డప్ అవడానికి చాలా టైం పడుతుంది, బట్ అది బ్రేక్ అయిపోవాలంటే చాలా తొందరగా అయిపోతుంది. ఈ 4 పిల్లర్స్ ట్రస్ట్, కమ్యూనికేషన్ అండ్ ఎంపతి, అండర్స్టాండింగ్ అంటే ఎంపతి, రెస్పెక్ట్. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీతో ఉన్న నలుగురు కూడాను ఎప్పుడు, ఇప్పుడు ఫర్ సపోజ్ నాగరాజ్ గారు అవ్వచ్చు, లేకపోతే ఇంకా మేడం అవ్వచ్చు, వీళ్ళందరూ ఉన్నారు అంటే మీ అందరినీ చూడగానే వీళ్ళతో ఉంటే మాకు ఎక్కడికి వెళ్ళినా సేఫ్టీ ఉంది. అనిత మేడం కానీ, బాబా గారు కానీ, లేదా నాగరాజ్ దేవరా సార్ కానీ, రమేష్ సార్ కానీ, ఎవరికైనా సరే మా చుట్టూ ఉన్న ట్రైనర్స్ అవ్వచ్చు, లేకపోతే ఎవరు వచ్చినా మీతో పాటు ఈ సార్తో ఎక్కడికైనా వెళ్ళామంటే మనకి ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది అనే ట్రస్ట్ అనేది మనం బిల్డప్ చేయగలగాలి. అలాగే మన పిల్లలు కావచ్చు, మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, మా నాన్నగారితో ఎక్కడికి వెళ్ళినా నాకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మా నాన్నతో షేర్ చేసుకున్నానంటే నాకు ఎప్పుడు కూడా ట్రస్ట్ ఉంటుంది, ఏ ప్రాబ్లం అయినా మా నాన్న నాకు ఎప్పుడు సపోర్టివ్గా ఉంటారు అనే భరోసా అనేది పిల్లలకు మనం కల్పించగలగాలి. వైఫ్ తనకి ఏ కష్టం వచ్చినా సరే మీతో చెప్పుకోగలిగేంత ట్రస్ట్ అనేది మీరు ఇవ్వగలగాలి. తీసిపడేటట్లే కాకుండా చెప్పాలే అనే రీతిలో కాకుండా తన ప్రాబ్లం అర్థం చేసుకుని తనకు కూడా మీరు ఒక భరోసా కల్పించినట్లయితే తనకి ఏ ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ గుర్తొచ్చే పర్సన్గా మీరు ఉండగలగాలి. ఈ ట్రస్ట్ అనే పిల్లరు వర్క్ లైఫ్లో అవ్వచ్చు, బాస్కి మీకు అవ్వచ్చు, లేదా మీకు మీ డౌన్ దీంట్లో ఉన్న సుపీరియర్ అవ్వచ్చు, డౌన్లో ఉన్న మీ కొలీగ్స్తో అవ్వచ్చు, ఎవరితోనైనా సరే మీరు కరెక్ట్గా ఆ రిలేషన్, ఆ ట్రస్ట్ని మెయింటైన్ చేయగలగాలి. అండ్ సెకండ్ వన్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అంటే మనం ఏదైతే మాట్లాడుతున్నామో దాన్ని క్లియర్గా, క్లారిటీగా, రెస్పెక్ట్ఫుల్ ఇంటరాక్షన్స్తో చేయగలగాలి. ఇక్కడ అందరికీ ఇది వర్తిస్తుంది. పేరెంట్స్తో అవ్వచ్చు, కిడ్స్తో అవ్వచ్చు, వర్క్ లైఫ్లో అవ్వచ్చు, లేదా మీ స్పౌస్తో అవ్వచ్చు, ట్రైనర్గా మీరు ఎదుటి వెళ్ళిన సంస్థ ఆర్గనైజేషన్లో ఉన్న పిల్లలతో అవ్వచ్చు, ఎక్కడికి వెళ్ళినా సరే మనం చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషను కరెక్ట్గా, క్లియర్గా, క్లారిటీగా, రెస్పెక్ట్ఫుల్ వేలో వాళ్ళకి అసర్టివ్ కమ్యూనికేషన్ అనేది మనం చేయగలగాలి. అగ్రెసివ్ నేచర్ మనకు ఉండకూడదు. చెప్పాలనుకున్నది సూటిగా, సుత్తి లేకుండా చెప్పగలగాలి.
క్లారిటీ అనేది చాలా అవసరం. జనరల్గా జోక్గా చెప్తారు కదండి, ముఖ్యేది అంటే ఇలా అంతా చూపించడం కాదు, క్లియర్గా ఉండాలి. సంక్షిప్తంగా చెప్పాలనుకుంది షార్ట్ అండ్ స్వీట్గా మనం కమ్యూనికేట్ చేయగలగాలి. రిలేషన్స్లో కూడా, హ్యూమన్ రిలేషన్స్లో కూడా ఇక్కడ కూడా కమ్యూనికేషన్ అనేది మనం ఏదైతే మాట్లాడుతున్నామో, దేని గురించి అయితే మాట్లాడుతున్నామో, ఎందుకు వెళ్ళామో అవన్నీ కూడా క్లియర్గా, అది రెస్పెక్ట్ఫుల్ వేలో, ఇంటరాక్టివ్ వేలో క్లియర్గా చెప్పగలగాలి. అండ్ థర్డ్ వన్, ఎంపతి. ఎంపతి అంటే ఆల్రెడీ మీరు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ క్లాసెస్ విన్నారు, అక్కడ ఆల్రెడీ నేర్చుకునే ఉంటారు. సో ఎవరైనా చెప్పగలరా వాట్ ఈజ్ ఎంపతి? సహానుభూతి. సహానుభూతి. ఓకే, ఎదుటివారి సమస్యను మనం అవగాహన చేసుకొని మాట్లాడేటటువంటి పద్ధతి. ఓకే, ఎదుటివారి బాధను మన బాధగా ఫీల్ అవ్వడం. మన బాధగా ఫీల్ అవ్వడం. ఓకే, డీప్ గా ఏదో సింపతి లాగా, అరే మీ అమ్మగారు చనిపోయారా అని అనకుండా, అరే ఇలా అయిందా, ఇలా జరగకుండా ఉండాల్సిందే, నువ్వు చాలా కష్టపడ్డావు ఆమెను బతికించడానికి, అలాగా అది ఎంపతి. ఆ టైప్ లో ఉంటే సహానుభూతి, ఎంపతి అనేది మన అంటే క్లాస్. వాళ్ళ ఎమోషన్స్ ని మనం అర్థం చేసుకుంటూ వాళ్ళ కోణంలో మనం వినగలగాలి, తెలుసుకోగలగాలి. అంటే మన కాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ షూస్ లో పెట్టి ఆలోచించగలగాలి. అండర్స్టాండింగ్ చేసుకోవడం వేరు, బట్ అదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం చేసుకోవడం వేరు. దట్ ఈజ్ ఎంపతి. అండర్స్టాండింగ్ చేసుకొని మనం వాళ్ళని, నువ్వు చాలా బాగా చూసావురా, చాలా జాగ్రత్తగా కేర్ తీసుకున్నావు అని చెప్పడానికి, అది కొంచెం సింపథెటిక్ వేలో వెళ్ళిపోతుంది. బట్ ఇంత కష్టపడినా మనకి రిజల్ట్ రాలేదనే వేలో చెప్పడం, నువ్వు చాలా కష్టపడ్డావు, మీ మదర్కి చాలా హెల్ప్ చేసావు, లేకపోతే పిల్లలకి చాలా సమకూర్చావు, బట్ రిజల్ట్ అనేది నీ వైపుగా రాలేదు, నెక్స్ట్ టైం అనే వేలో మనం కొంచెం పిల్లలకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఏదైనా సరే ఒక ప్రమోషన్ విషయంలో కానీ, వాళ్ళకి రాని దాని గురించి వాళ్ళు ఆలోచిస్తుండేటప్పుడు మనం సింపతి కాకుండా కొంచెం ఎంపతి వేలో ఆలోచించి వాళ్ళని అర్థం చేసుకొని, వాళ్ళ ఎమోషన్స్ని అర్థం చేసుకొని చెప్పడానికి ట్రై చేయడం అని. నెక్స్ట్ ఫోర్త్ వన్, రెస్పెక్ట్ అండి. వాల్యూ చెయ్యాలి, ఎప్రిషియేట్ చెయ్యాలి, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూతో అర్థం చేసుకొని వాళ్ళ తాలూకా ఎమోషన్స్కి, వాళ్ళ ఫీలింగ్స్ కూడా వాల్యూ ఇవ్వడానికి ట్రై చేయాలి. సో ఇప్పుడు చెప్పుకున్న 4 పిల్లర్స్లో ట్రస్ట్, కమ్యూనికేషన్, ఎంపతి అండ్ రెస్పెక్ట్, ఈ 4 పాయింట్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మీ లైఫ్లో విచ్ పిల్లర్ ఈజ్ మిస్సింగ్ మోస్ట్ ఇన్ టుడేస్ రిలేషన్షిప్? మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడున్న రిలేషన్షిప్స్లో, హ్యూమన్ రిలేషన్షిప్స్లో ఏ పాయింట్, ఏ పిల్లర్ అనేది ఎక్కువగా మిస్ అవుతుంది అనుకుంటున్నారు? ట్రస్ట్ మేడం. ట్రస్ట్ మేడం చెప్పండి సార్. నాకున్న అనుభవం ప్రకారం చాలా మంది అసలు మనం చెప్పే మాటల్ని పూర్తిగా వినట్లేదు మేడం. నా పర్సనల్ అనుభవం ఏంటంటే, చాలా వరకు ఎవరు కూడా పూర్తిగా వినడానికి ప్రయత్నించట్ల. నా కోణంలో నేను అర్థం చేసుకుంది అది మేడం. నమ్మకం అంటే అది ఓకే, ఒక వ్యక్తిని మనం ఎంతవరకు నమ్మొచ్చు, ఎంతవరకు నమ్మకూడదు అనేది అది మన పర్సనల్ వైపుకి వెళ్ళిపోతుంది. బట్ సంబంధాలలో, చాలా బంధాలలో మనకి ఈ మధ్య కాలంలో లోపించేది ఏంటంటే, అసలు ఎదుటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు అనేది పూర్తిగా వినలేకపోతున్నారు. అంటే ఒక పదాన్ని మనం విస్మరించినప్పటికీ ఆ భావమే మారిపోతుంది. ఎదుటి వ్యక్తి చెప్పిన విషయంలో చాలా మెయిన్ ఇంపార్టెంట్ మిస్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి చాలా మంది మనం రెగ్యులర్ గా కాల్స్ లో అవ్వచ్చు, లేదా ఎదురెదురుగా సంభాషించినప్పుడు అవ్వచ్చు, ఆ కాన్సన్ట్రేషన్ గా వినలేకపోతున్నారు. యాజ్ ఏ ట్రైనర్ గా నేను కూడా వీడియో ఎడిటింగ్ స్కిల్ ని నేను ట్రైన్ చేస్తూ ఉంటాను. అండ్ యాజ్ ఏ ఫోటోగ్రాఫర్ గా నేను సొసైటీలో తిరుగుతూ ఉంటాను. సో నేను అనుకునేది ఏంటంటే, ఫస్ట్ పిల్లరే చాలా మంది మిస్ అయిపోతున్నారు. ఓకే సార్, మీరు చెప్పిన పాయింట్ యాక్టివ్ లిజనింగ్. ఎదుటి వాళ్ళు మాట్లాడుతునేటప్పుడు హియరింగ్ చేయడం వేరు, లిజనింగ్ చేయడం వేరు. అదేంటనేది నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం. సార్ హ్యాండ్ రైజ్ చేశారు, చెప్పండి సార్. G2S110 278 డాక్టర్ శివరావు గారు, చెప్పండి సార్. సో ఫస్ట్ ఈ రోజుల్లో ఈ ట్రస్ట్తో పాటుగా ఎంపతి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించాలి మేడం. అది లేకపోవడం, ఎందుకంటే ఉదాహరణకు ఒక స్టూడెంట్ రెగ్యులర్గా వస్తాడు, మంచి మార్కులు వస్తాయి, ఒక ఎగ్జామ్ పెట్టాం, మనం పెడితే
ఆ ఎగ్జామ్లో చాలా తక్కువ మార్కులు వచ్చినాయి. తక్కువ మార్కులు వచ్చాయని చెప్పేసి ఎందుకు వచ్చాయని చెప్పేసి ఆ విద్యార్థిని దండించడం కానీ కాకుండా అసలు ఆ పరిస్థితి ఆ విద్యార్థికి ఎందుకు వచ్చింది అనేటటువంటి విద్యార్థి కోణం నుంచి ఆలోచించాలి. అట్లనే కుటుంబాలలో కూడా సమస్యలు వస్తుంటాయి, ప్రతి కుటుంబంలో సమస్య వస్తుంటాయి. ఆ సమస్య రావడానికి ఆ కోణం నుంచి ఆలోచించేటటువంటి అవకాశం ఎవరు తీసుకోవటం లేదు. సో కాబట్టి ఎంపతి అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం ట్రస్ట్ కూడా. ఇప్పుడు సామాజిక సంబంధాలు మేజర్గా ట్రస్ట్ బిల్డప్ కాకపోవడం వల్ల సామాజిక సంబంధాలు దెబ్బతింటున్నాయి. కుటుంబ సంబంధాలేమో ఎంపథెటిక్ ఆలోచించకపోవడం వల్ల కుటుంబ సంబంధాలు దెబ్బతింటున్నాయి. సో ఈ రెండు అంశాలు నేను మీరు ఇప్పుడు ఒక పాయింట్ స్టూడెంట్ రిలేటెడ్ గా చెప్పారు కాబట్టి నాకు ఒకటి గుర్తొచ్చింది, మీకు అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఒక స్టూడెంట్ చాలా బాగా చదువుతాడు, వాడు ఎప్పుడు కూడా క్లాస్లో ఫస్ట్ వచ్చే అబ్బాయి. కొన్ని ఒక 10 to 15 days నుంచి క్లాసెస్కి లేట్గా రావడం, మార్క్స్ తగ్గిపోవడం, అది చూసి మేడం ఏం చేశారంటే, నీకు చాలా పొగరు పెరిగిపోయిందిరా, నువ్వు మార్క్స్ ఎక్కువ వస్తున్నాయని చెప్పి క్లాస్ మీద ఇంట్రెస్ట్ పెట్టట్లేదు, సరిగ్గా టైంకి రావట్లేదు అని చెప్పి వాడిని హర్ట్ చేయడం, అంటే కొంచెం చాలా ర్యాష్గా ఆవిడ మాట్లాడారు, వాడిని కొట్టేశారు కూడా. బట్ అబ్బాయి ఎక్కడా కూడా నోరెప్పలేదు, కామ్గా ఉన్నాడు. 2 days పోయాక ఏం తెలిసిందంటే వాళ్ళ నాన్నగారు హాస్పిటలైజ్డ్, ఆయన చనిపోయారనే విషయం ఆ టీచర్కి తెలిసింది. అప్పుడు చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యారు ఆమె. అయ్యో ఇదా రీజను, వాడు నేను ఎన్నన్నా వాడు చెప్పలేదు, బట్ నేను కనీసం మినిమం ఆలోచించకుండా వాడిని ఇంతగా బాధ పెట్టానే అని చెప్పి ఆవిడ చాలా ఫీల్ అయ్యారు. అక్కడ ఏంటి, ఆమె ఏంటంటే ఒక టీచర్గా స్టూడెంట్ తాలూకా భవిష్యత్తును ఆలోచించి ఆవిడ వే ఆఫ్ థింకింగ్ కరెక్టే. ఆ అబ్బాయి తనకున్న బాధని ఎక్స్ప్రెస్ చేయలేక కామ్గా ఉండిపోవడం తన వైపు పరంగా కరెక్టే. బట్ ఎంపథెటిక్గా ఒకసారి ఏంటి రీజను, దాని బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుంది, బిహైండ్ ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి టీచర్ కానీ వేరే వాళ్ళ చేత ఇంకెవరి చేతనైనా ఫైండ్ అవుట్ చేసుకుని ఉంటే కరెక్ట్గా ఆవిడకి ఆ రీజన్ తెలిసిండేది. ఆ రిగ్రెట్ అనేది అప్పుడు ఫీల్ అవ్వాల్సిన బాధ్యత అనేది ముందుగానే ఆవిడకి వచ్చేది. అంటే మనం కమ్యూనికేషన్ కూడా ఈ విధంగా కూడా మనకి మిస్కమ్యూనికేషన్ అవుతూ ఉంటుంది. అండ్ ఆ నలుగురు సినిమాలో కూడా స్టార్టింగ్ సినిమా చూడగానే మనందరం ఏమనుకున్నాం, ఆమెని అలా ఆయన చనిపోతే ముద్ద తింటుంది, కొడుకులు డబ్బులు పట్టుకొని పారిపోతున్నారు, ఇలాగే అనుకున్నాం. బట్ సినిమా ఎండింగ్ వచ్చేటప్పటికి ఏం తెలిసింది మనందరికీ, తను ఎందుకు ఆఖరి ముద్ద తన భర్త విడిచిపెట్టిన తినాలనుకుంది, పిల్లలు ఎందుకు అసలు రాకూడదు అనుకున్నారు, అవన్నీ విషయాలు చివరిలో తెలిసాయి. అంటే ఏదైనా సరే మనం చూసే కోణాన్ని బట్టి కూడా మన రిలేషన్స్ చేంజ్ అయిపోతూ ఉంటాయి. వాటి మధ్య ఇప్పుడు బాబా సార్ చెప్పారు, వినకపోవడం కారణం చేత కూడా చాలా కమ్యూనికేషన్ జరగడం, మిస్అండర్స్టాండింగ్ జరగడం, ఆ రిలేషన్స్ అనేవి ఫెయిల్ అవ్వడం జరుగుతూ ఉంది. కరెక్టే, చాలామంది పూర్తిగా వినకుండానే సగం విని అంతా తెలుసు అనుకుని చెప్పి రివర్స్లో మళ్ళీ మనలో ఉన్న ఎమోషన్స్ అన్నీ ఎదుటి వాళ్ళ మీద చూపించడానికి రెడీ అవుతాం. లేదు అంటే దాన్ని చిలవలు పలవలుగా చేసేసి అందరికీ స్ప్రెడ్ చేయడం అయినా స్టార్ట్ చేసేస్తాం. స్టార్టింగ్ ఏం జరిగింది, ఎండింగ్ ఏం జరిగింది, అసలు మిడిల్ ఆఫ్ ది పాయింట్ ఏం జరిగింది అనేది ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది, థర్డ్ పర్సన్కి ఇవేమీ తెలీదు. సో హ్యూమన్ రిలేషన్స్, ఈ రిలేషన్స్ మెయింటైన్ చెయ్యాలన్నా మనం ఏం వింటున్నాం, వినేవాళ్ళు ఎవరు, చెప్పేవాళ్ళు ఎవరు, రిసీవర్ ఎవరు, మీకు మెసేజ్ ఫార్వర్డ్ చేస్తున్నది ఎవరు, డైరెక్ట్ పర్సనా, ఇండైరెక్ట్ పర్సన్, థర్డ్ పర్సన్. మనకి ఆల్రెడీ ఒక పద్యం కూడా ఉంటుంది, వినినంతనే వేగర పడక దాని కనికల్ల నిజము తెలిసి ఎవ్వరు చెప్పినా వినంతనే కనికల్ల నిజము తెలిసి మహిళ సుమతి అని వస్తుంది. సుమతి పద్యంలో కూడా చెప్తారు, నువ్వేం వింటున్నావు, విన్న వెంటనే రియాక్ట్ అయిపోవద్దు, విన్నది ఎవరు, చెప్పింది ఎవరు, అసలు అందులో అబద్ధం ఎంత ఉంది, నిజం ఎంత ఉంది తెలుసుకొని దాంతో మాట్లాడడానికి ప్రయత్నించు అని చెప్తారు. మన లైఫ్లో కూడా రిలేషన్స్ విషయంలో, కమ్యూనికేషన్ విషయంలో, అండర్స్టాండింగ్ విషయంలో, ట్రస్ట్ క్రియేట్ చేసుకునే విషయంలో కూడాను మూడో పర్సన్ వచ్చి మన మధ్య ట్రస్ట్ని బ్రేక్ చేసే చాలా సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అది ఆ బిల్డప్ అవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది, అది బ్రేక్ అవడానికి ఒక్క మిస్కమ్యూనికేషన్ చాలు. అలాగే ఎంపథెటిక్గా మనం అండర్స్టాండింగ్ చేసుకొని దాన్ని బిల్డప్ చేసుకోవడానికి 4 pillars అనేవి మన లైఫ్లో చాలా అవసరం.
సో ఒక బ్రిడ్జ్ ఉందనుకోండి, బ్రిడ్జ్ ఇద్దరు పర్సన్స్ మధ్య ఒక రిలేషన్షిప్ అనే బ్రిడ్జ్ బిల్డప్ అవడానికి ఈ 4 పిల్లర్స్ ఒక కారణం అయితే, బ్రేక్ అవడానికి ఒక 4 కారణం అవుతాయి. ఏంటి చెప్పగలుగుతారా? మేడం 4 మోసం పిల్లర్స్ చేయడం, అపోహలు మేడం, అపోహలు వారి మీద చెప్పేటువంటి సాడీలు. అంటే Ego, madam. ఎజంప్షన్స్. అపోహ అంటే మనమే ముందు అనువేసుకుంటాం, ఏమో ఇలా జరుగుండొచ్చేమో, అలా జరుగుండొచ్చేమో అని ఒక భ్రమలు మనమే ఎజంప్షన్స్ క్రియేట్ చేసేసుకొని చెప్పేసుకుంటాం. సెకండ్ వన్ ఈగో మేడం, ఓవర్ ఈగో మేడం, ఎక్స్పెక్టేషన్స్ మేడం. ఈగో. ఈగో. ఎస్. థర్డ్ వన్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఐ థింక్. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, అన్క్లియర్ ఎక్స్పెక్టేషన్స్ కూడాను, క్లారిటీ లేని ఎక్స్పెక్టేషన్స్ కూడాను. ఎస్ ఎస్. ఫోర్త్ వన్, ఇది ఆల్రెడీ బాబా సార్ చెప్పేశారు, పూర్ లిజనింగ్. మోస్ట్ రిలేషన్షిప్ బ్రిడ్జెస్ బ్రేక్ అవ్వడానికి ఫస్ట్ థింగ్ ఈగో. నేను ఎందుకు తగ్గాలి, వాళ్ళే రావాలి, వాళ్ళే చెయ్యాలా, మనదేం గొప్పలేదా, మనం ఏం చేయలేదా, ఈగో. నెక్స్ట్ ఎజంప్షన్స్. మనమే ముందుగానే వాళ్ళ గురించి అన్ని చెలవల పలు ఊహించేసుకుంటాం, ఒకటి మనకు తెలిస్తే దానికి 4 రకాలుగా ఇచ్చేసేసుకుంటాం. అండ్ పూర్ లిజనింగ్. యాక్టివ్ లిజనింగ్ ఉండదు సరికదా, తక్కువ వింటాం, అసలు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు తెలియకుండానే మాట్లాడేసుకుంటాం. అండ్ అన్క్లియర్ ఎక్స్పెక్టేషన్స్. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అవ్వచ్చు, అన్క్లియర్ ఎక్స్పెక్టేషన్స్ అవ్వచ్చు. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా ఫెయిల్ అవుతాం, పూర్తి క్లారిటీ లేని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న అసలు ఆ క్యాండిడేట్ మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతారా లేదా అని తెలియకుండానే మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం కూడాను రాంగ్ అవుతుంది. సో హ్యూమన్ రిలేషన్స్ అనేవి డిస్ట్రాయ్ అవడానికి ఈ 4 పిల్లర్స్ కారణం అవుతున్నాయి. వీటితో పాటుగా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ మెనీ టైమ్స్, చాలా సార్లు రిపీటెడ్ గా ఫామ్ అవడం వల్ల కూడాను మనలో ఉన్న బాండింగ్ అనేది నెమ్మదిగా ఫేడ్ అవుతూ వచ్చేస్తుంది. ఇది ఒక్కసారి మీ లైఫ్ లో ఇండివిజువల్ గా మీ లైఫ్ లో మీరు అప్లై చేసుకున్నా కూడాను అవి ఐడియా వస్తాయి. ఎక్కడ మనం బ్రిడ్జ్ ని బ్రేక్ చేసుకుంటున్నాము, లేదా మన ఫ్రెండ్స్ తో అవ్వచ్చు, వర్క్ రిలేషన్స్ అవ్వచ్చు, లేదంటే కమ్యూనిటీలో అవ్వచ్చు, ఎక్కడైనా సరే మన మధ్య ఉన్న రిలేషన్ ఎక్కడ ఫేడ్ అవుతుంది, దేని వల్ల ఫేడ్ అవుతుంది, ఎందువల్ల డిస్ట్రాయ్ అవుతుంది. స్మాల్ మిస్అండర్స్టాండింగ్స్ మెనీ టైమ్స్ రిపీటెడ్ అవ్వడం కారణం చేత కూడాను హ్యూమన్ రిలేషన్స్ అనేవి డిస్ట్రాయ్ అయిపోతుంటాయి. పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చేసి అవి ఏం డిస్ట్రాయ్ అవ్వు, ఇలాంటి చిన్న చిన్న విషయాలే, ఈగోస్ పోవడం, లేదా పూర్ లిజనింగ్, అన్క్లియర్ ఎక్స్పెక్టేషన్స్, ఇలాంటివన్నీ ఎజంప్షన్స్ ఎక్కువగా చేసేసుకోవడం, వీటన్నిటి కారణంగా, అలాంటి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కారణంగా అవి కూడా పదే జరుగుతూ ఉండడం కారణం చేత అదే పర్మనెంట్ సొల్యూషన్ గా మారిపోయి ఆ రిలేషన్షిప్స్ అనేవి డిస్ట్రాయ్ అవుతూ ఉంటాయి. ఒక స్కూల్లో చాలా రోజుల తర్వాత, ఇప్పుడు అన్ని స్కూల్లో కావచ్చు, ఎక్కడైనా సరే గెట్ టుగెదర్స్ అని 50 years తర్వాత లేదా 20 years తర్వాత ఇలా చేసుకుంటూ ఉంటున్నారు కదా. అలాంటిదే ఒక సిచ్యువేషన్. ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ ఆ రీయూనియన్ కి అటెండ్ అయ్యారు. అతని తాలూకా ఫార్మర్ స్టూడెంట్స్ అందరూ వచ్చారు. సార్ని చూడగానే హగ్ చేసుకోవడం, మాట్లాడడం, సార్ ఎలా ఉన్నారు, రిటైర్మెంట్ లైఫ్ ఎలా ఉంది, ఫ్యామిలీ ఎలా ఉంది, అన్ని విషయాలు అడుగుతున్నారు. బట్ ఆయన మైండ్ మాత్రం ఒకవైపే చూస్తుందండి. పదే ఇంతమంది వచ్చి మాట్లాడుతున్నారు, ఒక వ్యక్తి గురించి ఆయన వెతుకుతూ ఉన్నారు విపరీతంగా. డిన్నర్ చేశారు, డిన్నర్ చేస్తున్నారు, బట్ ఆయన మైండ్ లో ఉన్న వ్యక్తి తాలూకా చైర్ వైపు చూస్తూనే ఉన్నారు ఆయన. ఎంత స్టూడెంట్స్ అందరూ వచ్చి ఆయన్ని ఎంతగా ఆయన ఆనందింపజేయాలని, ఆయన మూడ్ చేంజ్ చేయాలని ట్రై చేస్తున్నా, ఆయన మనసు మాత్రం ఒక్కరిని వెతుకుతుంది. అట్ లాస్ట్ ఒక స్టూడెంట్, సార్ ఎవరి గురించి మీరు ఇంతగా వెతుకుతున్నారు అని అడిగారు. ఏమై ఉంటుంది, ఇక్కడ చాలా మంది టీచర్స్ ఉన్నారు, రిటైర్మెంట్ తన గురించే మేడం. ఉన్నారు కాబట్టి చెప్పండి సార్. తన గురించే మేడం. తన గురించా? yes మేడం. ఓకే, ఎనీ అదర్ ఆన్సర్? ప్రియమైన స్టూడెంట్ ఎదుగుతున్నాడు అనుకుంటున్నాను. అంటే చెప్పినప్పుడు ప్రియమైన స్టూడెంట్ ఎవరో అటెండ్ కాకపోవడం, ఆయన మెమరీస్ మిస్ అవుతున్నాయేమో అనేది. ఓకే సార్. అండ్ థర్డ్ ఆన్సర్ ఎవరైనా ఇవ్వగలరా?
ఓకే. తన ప్రియమైన శిష్యుడే సార్. మీరు చెప్పింది చాలా దగ్గరగా వచ్చారు. బట్ ఆయనతో మిస్‌అండర్‌స్టాండింగ్ వచ్చి మాట్లాడడం ఆపేసిన విద్యార్థి గురించి పదే పదే ఆయన చూస్తూ ఉన్నారనమాట. ఎవరైతే తనతో మాట్లాడడం మానేశారో, మిస్‌అండర్‌స్టాండింగ్ వచ్చి ఎవరైతే తనతో అక్కడి నుంచి రిలేషన్ క్లోజ్ చేసేసుకున్నారో, ఆ వ్యక్తి గురించి ఆయన రిటైర్ అయిపోయినా సరే అన్ని సంవత్సరాలైనా, ఆ రోజు ఆ మిస్‌అండర్‌స్టాండింగ్ నేను క్లియర్ చేసుకొనుంటే ఎంత బావుండేదో! ఆ వ్యక్తితో రిలేషన్ మెయింటైన్ చేసుంటే బావుండేది. నేను చాలా మిస్టేక్ చేశాను. పొరపాటున అర్థం చేసుకున్నాను. వాడిప్పుడు ఎలా ఉన్నాడు? అనే ధోరణిలో ఇప్పటికీ ఆయన లైఫ్ అంతా కూడా ఆ జరిగిన మిస్‌అండర్‌స్టాండింగ్ గురించి ఆలోచిస్తూ, ఆ వ్యక్తి గురించి అక్కడ వెతకడం స్టార్ట్ చేస్తున్నారనమాట. కొన్నిసార్లు చాలా రిలేషన్స్ అనేవి ఏదో మన వ్యక్తుల మధ్య వచ్చిన డిస్టర్బెన్స్ లేకపోతే ప్రాబ్లమ్స్ వల్ల అవి హేటెడ్ రిలేషన్స్‌గా మారే సిట్యుయేషన్స్ అనేవి ఉండొచ్చు. బట్ కొన్ని రిలేషన్స్ అనేవి ఇలా మిస్‌అండర్‌స్టాండింగ్ కారణంగా కూడా అన్‌సాల్వ్‌డ్ విషయాలుగా మిగిలిపోయేవి కూడా చాలా ఉంటాయి. దాన్ని ఎవ్వరు కూడా ఒక స్టెప్ తీసుకొని దాన్ని క్లియర్ చేసుకోవాలని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకు? అక్కడ కూడా ఆపేసేదేంటి? పైన చెప్పుకున్న 4 పాయింట్స్ ఏంటవి మళ్ళీని? ఈగో, మిస్‌అండర్‌స్టాండింగు, మిస్‌కమ్యూనికేషను, అజంప్షన్స్, పూర్ లిజనింగ్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి. సో, ఇక్కడ ఈ పూర్ లిజనింగ్‌ని మనం ఎలా క్లియర్ చేసుకోవాలి అంటే ఒక సింపుల్ ఫార్ములా. మాట్లాడే ముందు ఒకసారి పాజ్ తీసుకోండి. ఎదుటి వ్యక్తి మీద మనం రెస్పాండ్ అయ్యే ముందు ఏం మాట్లాడాలనుకుంటున్నామో ఇందాక సారు నాగేశ్వరరావు సార్ చెప్తున్నారు. నేను మా పిల్లలు అందరూ ఆశ్చర్యపోతున్నారు. బుక్స్ ఇన్ని పుస్తకాలు రెడీ చేసుకుంటున్నాను ఒక అసైన్‌మెంట్ చేయడానికి అని చెప్పారాయన. అలాగే మనం ఎవరితోనైతే కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నామో ఒక్కసారి దాని గురించి ఆలోచించి ఆగమంటున్నారు. పాజ్ తీసుకోండి. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే ఎదుటి వాళ్ళు చెప్పేది వినండి. వినడానికి ఇంగ్లీష్‌లో హియర్ అంటారు, లిజనింగ్ అంటారండి. హియరింగ్ అంటే వినడం. విని విడిచిపెట్టేయడం. లిజనింగ్ అంటే విన్నది అవలోకన చేసుకోవడం. దాన్ని లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేయడం. యాక్టివ్ లిజనింగ్ అంటారు దాన్ని. మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చాలా సౌండ్స్ వినబడతాయి మనకి. ఇలా విని ఇలా విడిచిపెట్టేస్తాం. కానీ ఎలాంటివి వినాలి? ఇక్కడ కూర్చొని ఈ సెషన్ వింటున్నారంటే దీన్ని యాక్టివ్ లిజనింగ్ చేయాలి. మీకు ఇప్పటి వరకు జరిగిన సెషన్స్ అన్నీ కూడా మీరు యాక్టివ్ లిజనింగ్ చేసుకోవాలి. అవన్నీ మీ లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేయగలగాలి. సో, ఎదుటి వ్యక్తితో మనం కమ్యూనికేట్ చేసేటప్పుడు కూడాను పాజ్, లిజన్, నెక్స్ట్ అండర్‌స్టాండ్. అర్థం చేసుకోండి. విన్నది అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్నాక రెస్పాండ్ అవ్వండి. రియాక్ట్ అవ్వకూడదు. రెస్పాండ్ అవ్వాలి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రియాక్ట్ అండ్ రెస్పాండ్? రియాక్షన్ అంటే భావోద్వేగాలను కోకుండా ఆ క్షణానికి ఏదనిపిస్తే అది చెప్పడం మేడం. రెస్పాండ్ అంటే సిచ్యువేషన్ అర్థం చేసుకొని మనం దానికి అయినటువంటి ఇది చెప్పడం మేడం. రెస్పాండ్, రియాక్ట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఒక హోటల్‌కి వెళ్ళారు. ఇద్దరు అమ్మాయిలు. టీ ఆర్డర్ ఇచ్చారు. టీ ఆర్డర్ ఇచ్చేటప్పుడు సర్వర్ టీ తీసుకొచ్చాడు. పొరపాటున వాడికి తెలియకుండా అందులో ఒక ఈగ పడింది. ఈ ఇద్దరు అమ్మాయిల్లో ఎవరైతే ఈగ పడిందో టీ ఎవరికైతే వచ్చిందో అమ్మాయి వెంటనే వేడి టీ అనేది ఆ సర్వర్ ముఖాన్ని విసిరికొట్టింది. అక్కడ అమ్మాయి రెస్పాండ్ అయిందా? రియాక్ట్ అయిందా? రియాక్ట్ అయింది. ఈగ పడ్డం ఆయన తప్ప అండి? ఆయన డ్యూటీ ఏంటి? దాన్ని ఎలా రెస్పాండ్ అవ్వచ్చు? ఇంకోటి ఏమని వచ్చండి? ఇంకోటి కంప్లైంట్ చేయొచ్చు. పొలైట్ గా చెప్పొచ్చు. ఈ టీలో ఇలా పడింది, ఇది కాదు, వేరే తీసుకురా అని చెప్పొచ్చు. బట్ తను చేసింది ఏంటి? వెంటనే రియాక్షన్. అదే వ్యక్తి అక్కడ రియాక్ట్ అవ్వకుండా
ఆ టీని శుభ్రంగా తుడిచేసుకున్నాడు, ఇంకొక టీ తెచ్చి పెట్టాడు ఆ అమ్మాయికి. దట్ ఈస్ రెస్పాన్స్ మేడం. సర్వర్ రెస్పాండ్ అయ్యాడా, రియాక్ట్ అయ్యాడా? రెస్పాన్స్ రెస్పాండ్ మేడం. అది సార్ మన లైఫ్ లో మనకు కావాల్సింది కూడా రియాక్ట్, రెస్పాండ్. ఎక్కడ రియాక్ట్ అవ్వాలి, ఎక్కడ రెస్పాండ్ అవ్వాలి అనేది కూడా మనకి తెలిసి ఉండాలి. ఎవరైతే ఎమోషనల్ ఇంటెలిజెంట్ పీపుల్ ఉంటారో వాళ్ళందరూ కూడాను రియాక్ట్ అవ్వరు, రెస్పాండ్ అవుతారు. ఒక టీచర్ గా, ఒక పేరెంట్ గా, ఒక మదర్ గా, లేదా ఒక ఫాదర్ గా, పేరెంట్స్ కి ఒక కొడుకుగా, ఒక కూతురుగా మనందరం చేయాల్సింది ఎక్కువగా ఎమోషనల్ గా ఒక్కొక్కసారి రియాక్ట్ అయిపోతూ ఉంటాం. బట్ ఆ టైంలో కూడా ఎంపథెటిక్ గా ఆలోచించి రెస్పాండ్ అవ్వమనే చెప్తున్నారు. పిల్లల విషయంలో వాళ్ళు చేసే టీనేజ్ లో ఉన్న పిల్లలు చేసే పనులకి వెంటనే రియాక్ట్ అయిపోతూ ఉంటాం. నీ ఏజ్ లో నేను ఇలా చేశాను రా, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి రియాక్ట్ అయిపోతాం. బట్ ఆ రోజుల్లో ఉండేది వేరు, ఈ రోజుల్లో ఉన్న సిచ్యువేషన్స్ వేరు. ఒక స్పౌస్ గా నేను ఎంత వర్క్ స్ట్రెస్ లో వస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చాక నువ్వు ఇలా చేస్తావా అని కూడా రియాక్ట్ అయిన సందర్భాలు ఉంటాయి. ఇజ్ ఇట్ ఎస్ ఆర్ నాట్ సార్? కరెక్టే కదా? అలాగే ఒక ఉమెన్ గా నేను ఇంట్లో ఇన్ని రకాల బాధ్యతలు మోస్తున్నా సరే మీరు హాయిగా బయటకు వెళ్ళి ఏసీ రూమ్ లో కూర్చొని వర్క్ చేసుకొని వస్తారు, మీకేం తెలుసు నా బాధ అని చెప్పి రియాక్ట్ అయిన మా అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి దగ్గర ఆ ఒక్క మాటతోనే మన రిలేషన్స్ అనేవి అంతవరకు వచ్చినదంతా కూడా ఒక్కసారి బ్రేక్ అయిపోతుంది. కరెక్టేనా? మీరు ఎంత లవ్ చూపించండి, ఎంత ఎఫెక్షన్ చూపించండి, మీరు ఎంత పెట్టుబడి పెట్టండి, ఎన్ని రకాలుగా వాళ్ళు గిఫ్ట్స్ తెచ్చి పెట్టండి, ఒక్కొక్కసారి ఆ మాటల ద్వారానే, ఆ కమ్యూనికేషన్ మిస్కమ్యూనికేషన్ కారణంగానే ఆ రియాక్టింగ్ మోడ్ ఎలా ఉందో దాన్ని బేస్ చేసుకొని ఆ రిలేషన్స్ అనేవి స్పాయిల్ అయిపోతాయి. నేను ఇంత కష్టపడి చదువుతున్నాను, ఒక్కసారి మార్క్స్ తగ్గినందుకు మా నాన్న ఇంత రియాక్ట్ అవుతారా నా మీద, ఇంత ఇదిగా నన్ను అర్థం చేసుకున్నారా, ఇన్ని రోజుల నుంచి నన్ను ఈ విధంగానే చూస్తున్నారా, మా నాన్న మార్క్స్ని బేస్ చేసుకునే నన్ను చూస్తున్నారా అని ఆలోచించే టీనేజ్ పిల్లలు ఉంటారు. సో రియాక్షన్, రెస్పాండ్ అనేది మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ మెలగలగాలి. ఎమోషనల్గా ఇంటెలిజెన్స్తో మనం ఆల్రెడీ ఇలాంటి ట్రైనింగ్స్లో మీరు అందరూ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ విన్నారు కాబట్టి రెస్పాండ్ అవ్వడం అనేది అలవాటు చేసుకోవాలి. యు ఆర్ రాంగ్, నువ్వు చేసింది తప్పు అని డైరెక్ట్గా మొహం మీద చెప్పేసే కంటే నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కొంచెం అర్థం చేసుకోలేకపోతున్నాను, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలవా అని చెప్తే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అర్థం చేసుకోలేకపోయాను, ఒకసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేయి అని చెప్పడం, అది రియాక్ట్ అవుతుందా, రెస్పాండ్ అవుతుందా? రెస్పాండ్ మేడం. రెస్పాండే మేడం. అదే డైరెక్ట్ గా నువ్వు చేసింది రాంగ్, నువ్వు చేసింది తప్పు అని చెప్తే అది రియాక్షన్ లోకి వెళ్ళిపోతుంది. సో మన ఈ కమ్యూనికేషన్, అసర్టివ్ కమ్యూనికేషన్ అంటారు, అది తప్పని మనకు తెలుసు, బట్ మనం దాన్ని అడిగే విధానం అనేది మార్చుకొని మాట్లాడడం అనమాట అసర్టివ్ కమ్యూనికేషన్ అంటే. అలాంటప్పుడు ఎటువంటి కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా, ఎటువంటి సంఘర్షణలు అయినా సరే దాన్ని మనం రెడ్యూస్ చేసుకోగలుగుతాం. ఇలా మీ లైఫ్లో కూడాను ఎవరితోనైనా ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ ఉన్న పర్సన్స్తో మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడాలి, ఎలా వాళ్ళని ఫేస్ చేయాలి, ఒక్కసారి ఒక సంఘటన ఏదైనా తీసుకున్నట్లయితే అక్కడ ఆ పర్సన్ ఏం ఫీల్ అయ్యాడు, తను ఫీల్ అవుతుంది, మనం ఎలా ఫేస్ చేయాలి అంటే ఇప్పుడు చాలా ఎగ్జాంపుల్స్ అయితే డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి మేడం? అవ్వాల్సింది అయిపోయాక ఏం చెయ్యాలి అంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో రాంగ్ జరిగిందో నిర్మోహమాటంగా వెళ్ళి సారీ చెప్పడమే సార్. అంతకుమించి సొల్యూషన్ లేదు. 2 లైన్స్ చెప్పనా మేడం? చెప్పండి సార్. నేను అరకువేలో ఫోటో షూట్స్ వస్తుంటాం మేము రెగ్యులర్ గా. ఒక మిత్రుడు ఎప్పుడు నాకు రైల్వే స్టేషన్ లోనే కారు తాళాలు పార్కింగ్ లో పెట్టి వెళ్ళిపోతాడు గత 10 సంవత్సరాలుగా. మేము వర్క్ షాప్ చేసే భాగంలో ఎక్కడ మిస్కమ్యూనికేషన్ అయిందో, ఆయన ఎవరు హానర్ చేయలేదో తెలియదు. 1 year గా కంప్లీట్ మా టీ అవాయిడ్ అయిపోయాడు విశాఖపట్నం. ఆయన ఇప్పటికి కూడా ఎదుగుతూ ఉన్నాడు మూలం. బిహైండ్ రీజన్ ఏంటి మీరు ఫైండ్ అవుట్ చేశారా? నేను అనుకోవడం ఆయన గౌరవం లభించలేదు సభలో అని ఫీల్ అయ్యాను మేడం. నేను మీరు అనుకున్నారా, అది ఎవరైనా చెప్పారా, లేకపోతే ఆయన స్వయంగా మీకు చెప్పలేదు మేడం. ఆయన ఎందుకు మాట్లాడలేదని చెప్పి నేను జర్నలిస్ట్ గా ఉండి చాలా మంది విలేకరులు అడగడం జరిగింది. ఆయన ఆ ఒక్క విషయాన్ని మాట్లాడద్దు, వేరేది ఏమని చెప్పండి అంటున్నారు. సార్ ఒక్క నిమిషం సార్, మీరే డైరెక్ట్ గా ఆయన అడిగారా?
అని ఫోన్ ఎత్తట్లేదు మేడం. బట్ ఇన్ని సంవత్సరాలు మీ రిలేషన్షిప్ అంటున్నారు కదా, ఇఫ్ పాసిబుల్ వైజాగ్ వెళ్ళి ఆయనకి కలవలేరా ఎప్పుడైనా? అదే ఇంకా నెక్స్ట్ లాస్ట్ అదే మేడం. ఇంకా ఎందుకంటే ఆయన ఏం పరిస్థితిలో ఉన్నారో, ఎందుకు ఫోన్ ఎత్తట్లేదు, మేబీ ఫోన్ పాడై ఉండొచ్చు, లేదంటే ఫోన్ నెంబర్ మారిపోయి ఉండొచ్చు, ఏదైనా జరుగుండొచ్చు. ఆ సభలోనే ఏదో తొందరగా వెళ్ళిపోతాం అంటే వాళ్ళని ఏదో ఆనర్ చేయకుండా ఏదో జరిగింది. ఆయనతో పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు, ఏదో జరిగింది మేడం. మొత్తానికి మిస్కమ్యూనికేషన్ అయ్యింది. అంటే నేను ఇప్పుడు ఇంత వచ్చింది కాబట్టి ఆ లోపల ఒక సంఘర్షణ ఉంది కాబట్టి నేను ఇంతమంది ముందు మాట్లాడుతున్నాను. సార్ అదే అందుకే చెప్తున్నాను, అదే ఇలాంటివి అన్నీ మీరు డైరెక్ట్ గా మాట్లాడడానికి ప్రయత్నించండి. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఇఫ్ పాసిబుల్ మీరు ఆ రిలేషన్ మళ్ళీ మీ లైఫ్ లో కావాలి అనుకుంటే మాత్రం మెసేజ్లు కూడా చాలా డైరెక్ట్ మెసేజ్లు చేశాను మేడం. మాట్లాడండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఫేస్ టు ఫేస్ మాట్లాడడానికి ప్రయత్నించండి. ఆ రిలేషన్ మీకు కావాలా వద్దా, ఫస్ట్ మీ తరక పర్పస్ ఏంటో చూసుకోండి. ఆ రిలేషన్ మీకు కావాలా వద్దా, కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఫేస్ టు ఫేస్ వెళ్ళి జరిగింది ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. లేకపోతే ఆయన ఇంకేమైనా ప్రాబ్లమ్స్లో ఉన్నారా ఏంటా, మీరు చేయగలిగిన హెల్ప్ అనేది చేసి ఆయన్ని మళ్ళీ మీ లైఫ్లోకి తీసుకురావడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ మేడం. సార్ ఒక్కొక్కసారి పర్స్పెక్టివ్స్ చేంజ్ అయిపోతాయి సార్. మనం అనుకునేది అదే. ఒకలా ఉంటుంది, ఎదుటి వాళ్ళ పర్స్పెక్టివ్ ఒకలా ఉంటుంది. వన్ పర్స్పెక్టివ్ చేంజెస్ రిలేషన్షిప్ అనేది హీల్ అవుతాయి. మీరు హీల్ చేసుకోవాలి అనుకుంటే మీ పర్స్పెక్టివ్ చేంజ్ చేసుకొని ఒక్కసారి వెళ్ళి ఫేస్ టు ఫేస్ కమ్యూనికేట్ చేసుకొని దాన్ని హీల్ చేసుకోవడానికి ప్రయత్నించండి. లేదు నాకు ఆ రిలేషన్షిప్ అవసరం లేదు అనుకుంటే ఇంకా కామ్ అయిపోవడం, ఇంకెవరితో డిస్కస్ చేయొద్దు, ఎవరి గురించి అనుకోండి అసలు నాకేంటంటే శత్రువు అనేవాడు మనకి అసలు ఎవరు మనలో మనకి లేరు. ఇతను మనకి దూరం అనేవాడు ఉండకూడదు అనే ప్రయత్నంలో ఉంటూ ఉంటాను లైఫ్ అంతా. అట్లా సడన్ గా మిస్ ఇదైంది అనమాట. నేను ఎగిరి సంక్రాంతికి వస్తున్నాను, ట్రై చేస్తున్నాను, అరే అది ఒకటి వదిలేరా అంటున్నారు. వాళ్ళు కూడా నన్ను తీసుకెళ్తారు అతని దగ్గరికి. అది జరుగుతుంది. మీ ప్రయత్నం మీరు చేస్తే ఖచ్చితంగా యూనివర్స్ మీకు హెల్ప్ చేస్తుంది సార్. మీరు మనసులో ఒక్కసారి బలంగా కోరుకోండి, యూనివర్స్ ఖచ్చితంగా మీకు ఏదైనా ఒక మార్గం చూపిస్తుంది. మీ ఇంటెన్షన్ అనేది ఆయనకి ఖచ్చితంగా యూనివర్స్ ఆరా అనేది అక్కడికి పంపిస్తుంది సార్. అది ఆయన మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు, మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు అనే విషయం, మీరు ఇలా అనుకుంటున్నారనే విషయం ఖచ్చితంగా ఆయన మెదడుకు చేరుతుంది. మీరు ఎన్ఎల్పి ఆల్రెడీ క్లాస్ విన్నామంటున్నారు కాబట్టి అందులో చెప్పే ఉంటారు. ఖచ్చితంగా వెళ్తుంది. మనకు అందుకే హోపోనోపోనో టెక్నిక్ అని చెప్పి మనకి చెప్తారు కూడాను. మీకు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ క్లాస్లో కానీ లేదా ఎన్ఎల్పిలో కానీ ఎందులో చెప్పారో లేదో నాకు తెలీదు. మనం ఏ పని చేసినా డైరెక్ట్గా ఎవరిని మనం సారీ చెప్పలేకపోయినా లేదా డైరెక్ట్గా వాళ్ళని ఫర్గివ్ చేయమని అడగలేకపోయినా మనకు మనంగా డైలీ పడుకునే ముందు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు ఏం జరిగింది, ఎలాంటి విషయాలు జరిగాయి, ఎవరితో ఏ విధంగా మనం ఇన్వాల్వ్ అయ్యాము, ఎక్కడైనా ఎవరినైనా హర్ట్ చేసామా లేకపోతే మనం ఏమైనా హర్ట్ అయ్యామా, అవన్నీ ఒక్కసారి మనం గుర్తు చేసుకొని నేను ఎవరినైనా నోయింగ్లీ అన్నోయింగ్లీ ఎవరైనా హర్ట్ చేస్తుంటే ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ ఆమ్ సారీ, థ్యాంక్ యూ, లవ్ యూ అని చెప్పుకుంటూ యూనివర్స్కి చెప్పుకోవాలంట. లేదు ఏ పర్సన్కి అయితే మీరు ఏ పర్సన్ పరంగా మీరు ఆలోచిస్తున్నారో ఆ పర్సన్ రిలేటెడ్గా యూనివర్స్తో మీరు మాట్లాడుకోవాలి. హోపోనోపోనో అంటారు. ఫస్ట్ది ప్లీజ్ ఫర్గివ్ మీ, మీ పర్సన్ ఎవరు, సో అండ్ సో సుబ్బారావు గారు అనుకోండి. ప్లీజ్ ఫర్గివ్ మీ సుబ్బారావు, ఆ రోజు ఏం జరిగింది ఏదో జరిగింది, బట్ నేను ఇంటెన్షనల్గా అయితే నిన్ను అలా హర్ట్ చేయాలనుకోలేదు. సో నేను చేసిన మిస్టేక్కి నన్ను క్షమించు, నేను చేసిన మిస్టేక్కి సారీ, బట్ నా లైఫ్లో ఇప్పటి వరకు నువ్వు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నావు, ఇన్ని రకాలుగా నాకు హెల్ప్ చేసావు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ. అలాగే మన బాడీలో ఉన్న ప్రతి పార్ట్ కూడా అలాగే చెప్పాలండి సార్. సబ్ కాన్షియస్ మైండ్తో సహా మన బాడీలో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్కి మనం అలాగే చెప్పుకోవాలి. ప్లీజ్ ఫర్గివ్ మీ, సారీ, థ్యాంక్ యూ, లవ్ యూ. మీరు ఎప్పటికప్పుడు మీకు లేదు మిమ్మల్ని ఎవరైనా హర్ట్ చేశారనుకోండి, మేబీ అతను ఎందుకు నన్ను హర్ట్ చేశాడో నేను అతన్ని క్షమించేస్తున్నాను, సారీ చెప్తున్నాను అండ్ థ్యాంక్ యూ. ఈరోజు ఈ సిచ్యువేషన్ కారణంగా ఆ పర్సన్ ఎవరో నేనెవరో అనేది నాకు తెలియజేసావు యూనివర్స్ అని చెప్తూ థ్యాంక్ యూ చెప్పుకోవాలి, లవ్ యూ చెప్పుకోవాలి. ఓకే సార్. సో పర్స్పెక్టివ్ చేంజ్ అయినప్పుడు రిలేషన్షిప్స్ హీల్ అవుతాయండి. అండ్ రిలేషన్షిప్ అనేది ఒక బ్యాంక్ అకౌంట్ లాంటిదండి. ఎవ్రీ రిలేషన్షిప్ ఈజ్ లైక్ ఏ బ్యాంక్ అకౌంట్. అందులో డిపాజిట్ చేసుకోవాలి, విత్డ్రా చేయాల్సిన విత్డ్రా చేసేయాలి. ఏంటి డిపాజిట్ చేయాలి? అప్రిషియేషన్.
సపోర్ట్, ఫుడ్. టైం, రెస్పెక్ట్, ఈ 4ని ఎప్పటికప్పుడు మనం డిపాజిట్ చేసుకుంటూ ఉండాలి ఎవరితోనైనా సరే. ఎప్రిషియేషన్ అనేది మనం అలవాటుగా మార్చుకోవాలి. ఈవెన్ మీకు నచ్చినా నచ్చకపోయినా ఆ పర్సన్ తాలూకా క్యారెక్టరిస్టిక్ మనం నచ్చినా నచ్చకపోయినా వర్క్ అయినా నచ్చుతుంది. కొంతమంది వ్యక్తుల్లో చూడండి, వాడు అలాంటి వాడు కానీ బట్ ఈ పనుల్లో చాలా బాగా చేస్తాడరా అని మాట్లాడుకుంటాం వెనక నుంచి. ఇది జరిగిందే ఉంటుంది కదండి చాలా మంది విషయంలో, అనుకుంటామా లేదా? కొంచెం నోరు ఎక్కువ కానీ మనసు చాలా మంచిదిరా అంటారు. కరెక్టే కదా? ఇవన్నీని ఎప్రిషియేషన్ అన్నమాట. ఆ ఎప్రిషియేషన్ అనేది ఫేస్ టు ఫేస్ ఇవ్వడానికి ప్రయత్నించాలి ఎక్కువగా. ఇంట్లో వైఫ్ ఉంటారు, ఆవిడ అన్ని రోజులు వంట బాగా చేయకపోయినా ఎప్పుడో ఒక రోజైనా హ్యాపీగా చేస్తారా లేదా? ఆ ఒక్కరోజు ఎప్రిషియేషన్ ఇవ్వండి, మిగతా 4 రోజులు ఖచ్చితంగా బాగా చేస్తారు ఆవిడ. అండ్ సపోర్ట్ చేయండి. మీ పిల్లలైనా, వైఫ్ అయినా, లేకపోతే మీ సబార్డినేట్స్ అవని, లేకపోతే సీనియర్స్ అవని, ఎవరికైనా సరే మీరు ఇవ్వగలిగినంత సపోర్ట్ ఇవ్వడానికి ఎప్పుడు రెడీగా ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి టైం. మీరు క్వాలిటీ టైం ఇస్తున్నారా, క్వాంటిటీ టైం ఇస్తున్నారా అనేది అబ్జర్వ్ చేసుకోండి. చాలా వరకు మనం ఆలోచించేది ఏంటంటే మెటీరియలిస్టిక్ ఐటమ్స్ త్రూ మనం టైం ఇస్తున్నాం కదా అనుకుంటాం. పిల్లలకైనా, స్పౌస్కైనా, లేకపోతే ఫ్యామిలీ రిలేషన్స్కైనా, దేనికైనా సరే అవసరమైనవన్నీ సమకూర్చేశాను కదా, వాళ్ళ బాధలు ఏదో వాళ్ళు పడతారు, నా పని అయిపోయింది అనుకోవడం చాలా రాంగ్. నేను చూసినంత వరకు చాలా మంది ఇది ఎక్కువగా, సారీ ఫర్ ది సేయింగ్, జెంట్స్లో ఇది ఎక్కువగా ఉంటుంది. ఇంటికి అవసరమైనవన్నీ సమకూర్చేశాను కదా, మిగతా పని వాళ్ళు చూసుకుంటారు, నా పని ఏముంది అనుకుంటారు. బట్ మీ ప్రెజెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పిల్లల విషయంలో అవ్వచ్చు, పేరెంట్స్ విషయంలో అవ్వచ్చు, అండ్ వర్క్ రిలేటెడ్గా మీరు ఎలాగో టైం ఇస్తారు, నేను కాదన్ను. మన ఫ్యామిలీకి, మన రిలేషన్స్కి టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సార్ రిలేషన్స్ అండ్ పేరెంటింగ్ విషయంలో మాత్రం 4 T's మాత్రం చాలా గుర్తుపెట్టుకోవాలండి. ట్రస్ట్, టైము, టాక్, టచ్. ఎయిదర్ స్పౌజ్ అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు. మీ టచ్ ఇంపార్టెంట్ వాళ్ళకి. 100%. కొంచెం 60-70 ఇయర్స్ పేరెంట్స్ ఉంటారు మన ఇళ్లలో. పాపం వాళ్ళు మనతో మాట్లాడతారా, వాళ్ళని ఇలా జస్ట్ చేతిలో చేయి వేసి మాట్లాడితే ఆనందంగా ఫీల్ అవ్వడానికి ట్రై చేస్తారు పాపం. దాంతో మాట్లాడే వాళ్ళు కావాలని ఎదురు చూస్తూ ఉంటారు. మనకి టైం ఇచ్చి ఎవరు మనతో మాట్లాడతారా అని ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళ ఎనర్జీ కూడా మనకు వస్తుంది మేడం. ఎస్ సార్. అలాగే పిల్లలు కూడాను సార్, చేసినప్పుడు ఎనర్జీ కూడా వస్తుంది. పిల్లలు కూడా నాన్న ఎప్పుడు వస్తారా, ఏం తెస్తారా, నాన్న ఒడిలో కూర్చొని ఆడుకుందామా, నాన్నతో మాట్లాడదామా, నాన్నతో కలిసి టైం స్పెండ్ చేద్దామా అని ఎదురు చూసే వాళ్ళు కూడా ఉంటారు. స్పౌస్ విషయంలో కూడా అలాగే ఉంటుంది. సో ఆ 4 T's అనేవి మన రిలేషన్స్ని కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవడానికి చాలా అవసరం. టైం, ట్రస్ట్, టచ్, టాక్ మాట్లాడాలి. ఏం మాట్లాడుతున్నాం అనేది మనం ఇందాక కమ్యూనికేషన్ ఎలా చేయాలో చెప్పాం కదా, అలా చేయడానికి ప్రయత్నించాలి. అండ్ రెస్పెక్ట్. మీ రిలేషన్షిప్ బ్యాంక్ అకౌంట్లో ఎప్రిషియేషను, సపోర్టు, టైము, రెస్పెక్ట్ అనేవి ఎప్పుడు కూడా డిపాజిట్ చేస్తూ ఉండాలి. పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా, ఎవరికైనా, సబార్డినేట్స్ అవ్వచ్చు, సీనియర్స్ అవ్వచ్చు, లేదా మెయిడ్ అవ్వచ్చు, ఎవరికైనా సరే రెస్పెక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ విత్డ్రా చేసుకోవాల్సినవి ఏంటి తెలుసా? క్రిటిసిజం, బ్లేమింగ్, జడ్జింగ్, ఇగ్నోరింగ్, ప్రామిస్ని బ్రోకెన్ చేసేస్తూ ఉంటాం కొన్నిసార్లు, ఈగో. వీటిని ఎప్పటికప్పుడు విత్డ్రా చేసుకుంటూ వెళితేనే ఆ రిలేషన్స్ అనేవి ఖచ్చితంగా కరెక్ట్గా మెయింటైన్ చేసుకోగలుగుతారు. డిపాజిట్ చేసుకోవాల్సింది ఎప్రిషియేషను, సపోర్టు, టైము, రెస్పెక్ట్ అయితే విత్డ్రా చేసుకోవాల్సింది క్రిటిసిజం, విమర్శించడం, బ్లేమ్ చేయడం, జడ్జ్ చేయడం, బ్లేమింగ్, జడ్జింగ్, ఇగ్నోరింగ్, బ్రోకెన్ ప్రామిసెస్. పిల్లల విషయంలో ఏదో ప్రామిస్ చేస్తాం, ఒరే నీకు వీకెండ్ వచ్చేటప్పటికి సినిమాకి తీసుకెళ్తానరా అంటాం. లేదా పెద్దవాళ్ళ ఇంట్లో ఉంటే పేరెంట్స్ చెప్తాం, నాన్న నీకు నేను వచ్చాక
బ్యాంక్కి తీసుకెళ్తాను, లేకపోతే హాస్పిటల్కి తీసుకువెళ్తాము అని చెప్తాం. బట్ అది మనకు కుదరదు. ఒక్కొక్కసారి బ్రేక్ చేస్తాం. అది 1-2 సార్లు జరిగితే పర్లేదు. పదే పదే అది రిపీట్ అవుతుంటే మాత్రం ఆ రిలేషన్ అనేది నెమ్మదిగా ఫేడ్ అయిపోతుంది. అండ్ ఈగో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇది ఖచ్చితంగా విత్డ్రా చేసుకోవాల్సింది. క్రిటిసిజం, బ్లేమింగ్, జడ్జింగ్ అండ్ ఇగ్నోరింగ్, బ్రోకెన్ ప్రామిసెస్, ఈగో, వీటిని అన్నిటినీ మనం విత్డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చెప్పుకున్న దాంట్లో మీరు డిపాజిట్ ఎక్కువ చేస్తున్నారా, విత్డ్రా చేస్తున్నారా? మీ రిలేషన్షిప్ బ్యాంక్ అకౌంట్లో ఏం చేస్తున్నారు? ఒక్కసారి ఆలోచించుకోండి, ఆన్సర్ చేయండి. డిపాజిటే మేడం. డిపాజిట్ చేస్తున్నారు. ఓకే, ఎక్కువ డిపాజిట్ చేయడానికి ప్రయత్నించాలి. బట్ ఇప్పటి వరకు మీ లైఫ్లో చేసింది డిపాజిటా, విత్డ్రాలా? విత్డ్రాలు జరిగినాయి, డిపాజిట్స్ కూడా జరిగాయి. ఓకే, బ్యాలెన్స్డ్గా జరిగాయి. బ్యాలెన్స్డ్గా జరుగుతాయి. డిపాజిట్లు ఎక్కువ జరిగి విత్డ్రాల్ తక్కువ జరిగితే బాగుంటుంది. ఎస్ సార్, మన లైఫ్లో రిలేషన్స్ బాగా మెయింటైన్ అవ్వాలి అంటే డిపాజిట్స్ ఎక్కువ చేసుకోవడానికి ప్రయత్నించాలి. విత్డ్రాలు నెమ్మదిగా అవసరమైన దగ్గర అంతా కూడా మనం విత్డ్రా చేసుకుంటూ వెళితేనే ఆ డిపాజిట్స్ పెరుగుతూ వస్తాయి. ఓకే, మీ అందరికి ఇంకా ఫైనల్గా ఒకటే క్వశ్చన్. ఇప్పుడు మీకు మీ ఫోన్ తీసుకొని మీ లైఫ్లో ఇంపార్టెంట్ పర్సన్కి ఒక మెసేజ్ సెండ్ చేయండి అని పెడితే ఏం పెట్టాలనుకుంటున్నారు? ఏం పెట్టాలనుకుంటున్నారు? ఎవరికి పెట్టాలనుకుంటున్నారు? హానెస్ట్ గా చెప్పండి సార్. ఆనెస్ట్ గా చెప్పాలంటే ఇప్పుడు దాకా నా వలన మీకు ఏమైనా ఇబ్బందులు ఎదురై ఉంటే దయచేసి నన్ను క్షమించు, జరగకుండా చూసుకుందాం అనేది ఒక మెసేజ్ మేడం. చెప్తే బాగుంటుంది. సార్ చెప్పండి. సార్ మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడారు, పూర్తిగా మాకు వినిపించలేదు. ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. మన వలన ఎవరైతే గతంలో ఇబ్బంది పడి ఉన్నారో, నష్టపోయి ఉన్నారో తెలిసి తెలియక, అటువంటి వాళ్ళకి మనం ఫోన్ చేసి, సో ఆ రోజు ఆ విధంగా జరిగింది, సో నాకు తెలియక జరిగింది, తర్వాత ఆ విషయం నాకు ఐడియా వచ్చింది, సో కాబట్టి దాన్ని మనసులో పెట్టుకోకరు. ఇక్కడి నుంచి మనం గతంలో ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అట్లా ఉందామని చెప్పేసి చెప్పుకోవడం అనేది పరిపాటే. ఓకే, ఎవరికి చెప్పాలనుకుంటున్నారు అది కూడా నాకు చెప్పొద్దు, మీరు నోట్ చేసుకోండి. అండ్ ఓన్లీ గతంలో జరిగిన పొరపాట్లకే మెసేజ్ చేయాలనుకుంటున్నారా? అప్రిషియేషన్ ఎవరికి చేయాలనుకోవట్లేదా? అప్రిసియేషను జనరల్గా ఈరోజు ఉదయం కూడా ఫోన్ చేసినప్పుడు అప్రిసియేషనే ఇచ్చా. ఒక పేద పిల్లవాడు మంచి MA తెలుగు చేశాడు, లెక్చరర్గా పనిచేస్తున్నాడు. సో కానీ ఆ లెక్చరర్ జాబ్ అనేది చాలా తక్కువ జీతం అతనికి వస్తుంది, ఒక ప్రైవేట్ సెక్టర్, ఒక ఓపెన్ BA చేస్తుంటే. కానీ మంచి వక్త, మంచి రైటరు. అతనికి ఏమి అప్రిసియేషన్ ఇవ్వడం జరిగిందంటే, సో నువ్వు బాగా ఆకాశవాణి సుభాషితాలు బాగా చెప్తున్నావు, ఇట్లా కంటిన్యూ చెయ్యి, నీకు కావాల్సినటువంటి సపోర్ట్ నువ్వు గతంలో ఎన్నైతే నువ్వు సుభాషితాలు చెప్పావో అవన్నీ నాకు రిటర్న్ పూర్వకంగా ఇస్తే దాని బుక్ అచ్చు వేస్తానంటే చాలా సంతోషపడ్డాడు. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. అంటే తనలో ఉన్న టాలెంట్ ని మీరు ఎంకరేజ్ చేశారు, తనకు తెలియని టాలెంట్ ని మీరు గుర్తు చేసి ఎంకరేజ్ చేశారు. ఎక్సలెంట్. సింపుల్ గా అసలు మనం ట్రైనర్ గా ఎవరితో మాట్లాడుతున్నాము, ఏం చెప్పాలనుకుంటున్నాము, ఫస్ట్ వాళ్ళతో ట్రస్ట్ ని బిల్డప్ చేసుకోవడానికి, ఎవ్రీ ఆస్పెక్ట్ లో కూడా, ఎవ్రీ ఇంట్రాక్షన్ లో కూడా రెస్పెక్ట్ ని బిల్డప్ చేసుకోవడానికి ఈ రిలేషన్షిప్ అనే టాపిక్ అనేది మనకు ఖచ్చితంగా అవసరం. మన డైలీ హ్యాబిట్స్ లో ఇంప్లిమెంట్ చేసుకోవడానికి, ఎంపతి మీద ఫోకస్ చేయడానికి, అప్రిషియేషన్ మీద ఫోకస్ చేయడానికి అండ్ మీనింగ్ఫుల్ కమ్యూనికేషన్ జరపడానికి ఈ టాపిక్ అనేది ట్రైనర్ చాలా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మీ లైఫ్లో ఒక రిలేషన్షిప్ హ్యాబిట్ ఏది డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది మీరు ఎలాగో అసైన్మెంట్స్ ఇస్తారు కాబట్టి, వీడియో ఫీడ్బ్యాక్ ఇస్తారు కాబట్టి అందులో ఖచ్చితంగా చెప్పడానికి ప్రయత్నించండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనకి ఎంత వచ్చు, మనం ఏమి చెప్పాము అనేది ఇంపార్టెంట్ కాదు. ఓకే, బట్ ఏమైతే చెప్పకూడదో, ఏదైతే చెప్పాలో, ఏమి చెప్తున్నామో ఒక ట్రైనర్గా ఎదుటి వాళ్ళ లైఫ్ని ఎలా మనం ట్రాన్స్ఫార్మ్ చేయగలుగుతున్నాం అనేది ఇంపార్టెంట్.
అది తెలియాలి అంటే మనం ఎక్కువగా ఈ మిస్టేక్స్ని అవాయిడ్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఎమోషనల్ క్యూస్ని ఇగ్నోర్ చేయండి. ఇంట్లో జరిగిన సిచ్యువేషన్స్ మెదడులో పెట్టుకొని అవి తీసుకువెళ్ళి అక్కడే అప్లై చేయడానికి ప్రయత్నించొద్దు. అండ్ యాక్టివ్ లిజనింగ్ అనేది డెవలప్ చేసుకోవాలి. ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేశాం. అలాగే జడ్జిమెంటల్గా డిస్మిసివ్గా కూడాను ఉండకూడదు. అంటే ఏంటి, క్రిటిసిజం చేయడం కానీ, బ్లేమ్ చేయడం కానీ, జడ్జి చేయడం కానీ చేయకూడదు. నెక్స్ట్, ఇన్ఫర్మేషన్ని ఓవర్లోడింగ్ అనేది ఇవ్వకూడదు. పిల్లలకి చెప్తున్నారా, పిల్లలకి ఏజ్కి తగ్గట్టుగా మీరు చూసుకోవాలి. పెద్దవాళ్ళకి చెప్తున్నారా, ఏ ఏజ్ వాళ్ళు, జెండర్ ఏంటి, స్పెసిఫిక్గా వాళ్ళ తాలూకా రోల్స్ ఏంటి, ఎటువంటి ప్రొఫెషన్, అవన్నీ బేస్ చేసుకొని మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నించాలి. ఓవర్లోడెడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. డైలీ యాక్టివ్ లిజనింగ్ చేయడం మీ ఇంటి నుంచే స్టార్ట్ చేయండి. మీ అలవాటుగా మార్చుకోండి దాన్ని. అండ్ సెషన్ స్టార్ట్ చేసేటప్పుడు ట్రస్ట్ బిల్డింగ్ యాక్టివిటీస్తో స్టార్ట్ చేయండి. ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో స్టేజ్ ఫియర్ టాపిక్ చెప్పిన తర్వాత చెప్పే ఉంటారు. కంటెంట్ ప్రిపరేషన్లో ఒక స్టోరీతో కానీ, ఒక సాంగ్తో కానీ, ఒక కవితతో కానీ, ఒక జోక్తో కానీ మీరు స్టార్ట్ చేయాలని చెప్తారు. ఆ స్టార్టింగ్ సెషన్ అనేది ఓవరాల్ సెషన్కి ఎఫెక్ట్ చూపిస్తుంది. వాళ్ళు మన వైపు ఉండాలా, లేకపోతే బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ మోడ్లో ఉండాలా ఆడియన్స్ అనేది. అండ్ రిఫ్లెక్టివ్ క్వశ్చన్స్ ఎప్పటికప్పుడు ఇంటరాక్టివ్ వేలో అడుగుతూ వాళ్ళలో సెల్ఫ్ అవేర్నెస్ని మీరు క్రియేట్ చేయడానికి ప్రయత్నించాలి. దీస్ ఆర్ ది ట్రైనర్ తాలూకా పాయింట్ ఆఫ్ వ్యూలో హ్యూమన్ రిలేషన్స్ని మనం ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి అనే టాపిక్. ఇది నా సెషన్ అండి. దీని పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. గంపా సార్ అండ్ ఖమ్మం ఆర్వీపీ గారు, ఆర్పి గారు, ఎవరైతే ఉన్నారో అందరికీ, అండ్ ఈ బ్యాచ్ ఇన్ఛార్జెస్ ఎవరున్నారో, నాకు ఈ ఆప్షన్ ఇచ్చిన రాజశ్రీ వడ్లవాణి గారు అండ్ సుప్రియ గారు కాల్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీరు అందరికీ కూడా పేరు పేరున అండ్ ఇక్కడ ఉన్న మెంటార్స్కి అందరికీ కూడాను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను.